యేసులో నిజమైన దేవుడు తెలుసుకుని ఆయన ఎందుకు ప్రకటించుకోవాలి, ఎందుకు ఆయన విశ్వసించాలి సంగతి పుస్తకం రాసింది. తప్పకుండా ఇంటికి వెళ్ళి కనీసం 5 సార్లు చదవాలి. అసలు ఇందులో సహోదరుడు ఎవరు రాశాడని తెలుసుకోవడానికి చదవాలి ఇంట్రెస్ట్ ఉంది. కనీసం 2 సార్లు చదువు లేని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళకి చదివించుకోవాలి. చదివించుకున్న మీరు దీవించబడతారు, చదివిన కూడా దీవించుకోవాలి. స్వతంత్రంగా చేయబోతుంది. మొదటిసారి మనం నా ప్రభు నా దగ్గర పంపించాడు కదా, నేను తెలుసుకున్న సత్యాన్ని కనీసం ఆయన సాక్ష్యం సాలమన్ గారు సాక్ష్యం. మరి ఆ సత్యాన్ని గురించి కూలంకషంగా నేను ప్రసంగం చేయలేదు, ఎందుకంటే సంఘమంతా వచ్చున్నారు, మీరు కూడా వచ్చున్నారు. కాబట్టి మీకు చెప్పాలనుకున్న సువార్త సత్యాన్ని నేను అంతగా దాన్ని వదిలిపెట్టి అనుకోవడానికి కారణం చెందాను కాబట్టి తప్పనిసరిగా చదవండి. దాన్ని తీసుకెళ్ళి పడేసారు నీళ్ళు కోరుకోవాలి, ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి దాన్ని చదవండి. మళ్ళీ చెప్తున్నాను, చదవండి, చదవమని చెప్పేది సోదరుడు చెప్పాలన్న ఆలోచన అలాగే అలాగే